రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్పై నమోదైన కేసులో ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో మహేష్ బాబును 3వ ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లు హీరో మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం చూపించి ప్రధానంగా బాలాపూర్ గ్రామ పరిధిలో ఒక లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని కూడా ఒక వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. రైట్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్పై నమోదైన కేసులో ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. ఒక ప్రతివాదిగా బాబు సంబంధించినటువంటి పిటిషనర్ అక్కడ చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ బాబు ఫోటో చూసి ఆ బ్రోచర్ను చూసి అక్కడ కొనుగోలు చేసినట్లు ఒక వైద్యురాలు ప్రధానంగా కేసు పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మహేష్ బాబుకి వరుసగా ఈ యొక్క ఈడీ నోటీసులు కావచ్చు, ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి రంగారెడ్డి వినియోగదారులకు సంబంధించినటువంటిది కానీ వరుసగా ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ సాయి సూర్య డెవలపర్స్ చేసేదంటే దానికి ఒక వాణిజ్య ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫ్లాట్స్ దీనికి సంబంధించిన నమ్మకమైంది, ఈ దీంట్లో ఫ్లాట్లు కొంటే మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది మీకు మీ కుటుంబాలకు అని చెప్పేసి ఆయన ఆ యాడ్ యొక్క సారాంశం. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సాయి సూర్య డెవలపర్స్ వారు మహేష్ బాబు ఫోటోతో ఉంది, మహేష్ బాబు కూడా దీంట్లోనే ఉన్నది పార్ట్నర్ గా ఇక్కడ కూడా సేల్ చేసేది. అంటే ఎవరైతే ఈ కస్టమర్లను ఆకర్షితులు చేశారు, ఈ యాడ్ తో పాటు ఆయన ఉన్న బ్రోచర్స్ ను ఇవన్నిటి కూడా ఆకర్షితులు చేయడానికి కొన్ని వందల మంది వేల మంది ఈ యొక్క దీంట్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకు మహేష్ బాబు లాంటి ఒక స్టార్ చేసేటట్టే జెన్యున్ సంబంధించినటువంటిది, జెన్యున్ గా ఉంటుంది, వాళ్ళకు మరింత కలిసి వచ్చేటువంటి అంశం ఉంటుంది అని చెప్పేసి వారు భావించారు. దానికి సంబంధించి చేయడం జరిగింది. అయితే అక్కడికి వచ్చేస్తే తీరు మాత్రం వారు చెప్పిన దానికి చేసేదా చూస్తే తీరా చూస్తే అక్కడ డెవలప్మెంట్ లేదు. ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ లో కూడా డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆ పేమెంట్స్ విషయంలో కూడా రిజిస్ట్రేషన్ చేసే విషయంలో కూడా కొంత అవకతవకలు, క్లారిటీ లేకపోవడం, కొంత మొత్తానికి దాని మీద కొంత అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల మేము నష్టపోయామని చెప్పేసి ఎవరైతే ఈ ఫ్లాట్స్ కొన్నారో ఈ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మహేష్ బాబు కూడా సమ్మన్లు కూడా జారీ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంత ఉంది దీని లావాదేవీలు, దీనివల్ల ఇంతమంది నష్టపోయారు, దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. దీనికి మహేష్ బాబు కూడా పిఆర్టీ మాత్రం ఇచ్చింది. ఖచ్చితంగా వినోదాల ఫోరంకు తగు సహకరిస్తామని కావాల్సినట్టు కూడా చెప్తామని చెప్పేశారు. అయితే ఇది ఇలా జరిగే మనం చూస్తూనే ఉన్నాం. యాప్స్ విషయంలో కూడా ఇండస్ట్రీకి వరుసగా ఇండస్ట్రీ ఎవరైతే ఈ సెలబ్రిటీస్ సహకరిస్తారు యాప్స్ మొన్నటి వరకు దీనివల్ల కొన్ని వందల వేల కుటుంబాలు కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి స్టార్సే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించినవి కూడా చేస్తున్నారు. దీంట్లో కూడా మహేష్ బాబు చాలా యాడ్స్ చేస్తున్నాడు. ఇది మాత్రం ఆయనకు మాత్రం ఒక రకమైన పెద్ద షాకే ఇచ్చింది. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఏమో కానీ దానివల్ల కొన్ని వేల మంది ఈ ఫ్రాడ్ కంపెనీ చూసి నష్టపోయాం, దానివల్ల మేము జీవితాలు కోల్పోయాం. దీనికంతా వీళ్ళు ఎవరైతే కంచర్ల సతీష్ చంద్రగుప్తా వీళ్ళు బాధ్యత వహించాలి, అలాగే మహేష్ బాబు కూడా బాధ్యత వహించాలి. మహేష్ బాబును కేవలం మహేష్ బాబు ఫోటోను, మహేష్ బాబు ఉన్న బ్రోచర్ను చూసే మేము ఆకర్షితులయ్యాం, ఇక్కడ పెడితే పెట్టుబడులు ఉంటారని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కూడా ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి మహాశిక్షను కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పేశారు. ఇటువంటి ఆ ప్రకటనలు చేసే ముందు కూడా ఈ స్టార్స్ ఆలోచించుకోవాల్సి ఉంది. కేవలం డబ్బులకు ఆశపడి డబ్బులకు వచ్చేటువంటి కోట్ల రూపాయలకు వెలుగు చేసి సామాన్య ప్రజలు ఏమైనా పర్లేదని చెప్పేసి లెక్కకు వచ్చినటువంటి ప్రకటనలు చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత కావచ్చు, అందరూ వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు. సో ఇటువంటి ఇష్యూలు ఉన్నప్పుడు చేయాలి. ఎందుకంటే పదే ఈ సెలబ్రిటీస్ ని ఎరగా చూపించి ఈ ఫ్రాడ్ చేసేవాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం కూడా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. సో మొత్తానికి మాత్రం ఈ సమ్మానం జారీ చేశారు. త్వరలోనే అక్కడికి వెళ్ళి వీరు మహేష్ బాబు హాజరయ్యి దానికి సంబంధించినటువంటి విచారణలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్. అంటే మహేష్ బాబు నేరుగా పాల్గొనే అవకాశం ఉందా, లేకపోతే ఆయన తరఫు లాయర్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా?
అయితే దీంట్లో చాలా మంది పెట్టుబడి పెట్టారు. అయితే చిన్న చిన్న విషయం అయితే లాయర్ తో అయిపోయింది. ఖచ్చితంగా మహేష్ బాబు రావాల్సి ఉండేది. లాయర్ ఇప్పటికే కొంతమంది ఆ లాయర్ ద్వారా వెళ్ళినప్పుడు కూడా మహేష్ బాబు కూడా ఆయన షూటింగ్స్ దృష్ట్యా కొంత టైం అడుగుతుండొచ్చు. దానివల్ల నేరుగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఆన్లైన్ లో చేస్తారా సర్వే, లేకపోతే దర్యాప్తు, లేకపోతే నేరుగా చేయాలనేది మాత్రం కొంత వినియోగదారులకు సంబంధించిన ఫోరం మాత్రం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మహేష్ బాబు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, హాజరవ్వాలి అనేది మాత్రం వారు ఈ సమ్మన్లో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.